మనలో చాలామందికి ఈ పదం చాలా గట్టి ఇంపాక్ట్ ఇస్తుంది. అదేంటో తెలుసా? ఈఎంఐ. ఎందుకు అలా అన్నానంటే, మనకి లేని కంఫర్ట్స్ని ముందే తీసుకొని వచ్చి తర్వాత ఈఎంఐలు కట్టడం. ఒక మిడిల్ క్లాస్ వాడికి ఇల్లు కొనడం ఒక డ్రీమ్, కారు ఒక సరదా, అరే ఓ మంచి మొబైల్, ఓ మంచి ఎంజాయ్మెంట్. అది ఎవరో ఒకరిని చూసి మనం కొనేస్తూ ఉంటాం. దానికి మా ఫ్రెండ్ ఒక మంచి విషయం చెప్పాడు, సూపర్గా నచ్చింది నాకు. ఏంటంటే, ఒక సెటిల్ అయిపోయినవాడు కారు ఇల్లు అన్నీ, వాడు ఈరోజు సెటిల్ అయిపోయాడు అంటే వాళ్ళ ఫోర్ ఫాదర్సో ఎవరో సంపాదించడం వల్ల ఈరోజు సెటిల్ అయిపోయాడు. ఆడిని మనం చూసుకొని మనం ఇవన్నీ పెట్టుకుంటాం. కానీ మనం కంపేర్ చేసుకోవాల్సింది వీడితో కాదు, మనం కంపేర్ చేసుకోవాల్సింది వాళ్ళ ఫాదర్తోనో లేకపోతే వాళ్ళ ఫోర్ ఫాదర్స్తోనో. ఎందుకంటే వాళ్ళు కదా కష్టపడింది, వాళ్ళు కదా రూపాయి కూడబెట్టి ఈరోజు ఈ సిచ్యువేషన్ కాడ వచ్చేలా చేసింది. సో మనం ఆలోచించాల్సిందే, కంపారిజన్ చేసుకోవాల్సింది వాళ్ళతో. అందుకు ఎంత తక్కువ ఈఎంఐలు ఉంటే అంత కంఫర్టబుల్గా బతకగలం. సో దయచేసి ఇంకో కొత్త ఈఎంఐ తీసుకునే ముందు మాత్రం ఒక 2-3 సార్లు ఆలోచించి అప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి. థ్యాంక్ యూ.